మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో మకర రాశి వారు ఎన్నడూ చూడని మహా అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. నక్కతోక తొక్కినంత అదృష్టం పట్టబోతుంది. కానీ మీరు కలలో కూడా ఊహించని కొన్ని ఘోర సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ఆ సంఘటనలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మకర రాశి వారు 2024లో ఎలాంటి అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. అలాగే మీ రాశిలోని మొదటి అక్షరము బో, జ, జి, జు, జే, జో, ఖా, గా, గి అయితే మీరు మకర రాశికి చెందుతారు. మకర రాశి వారికి 2024వ సంవత్సరంలో కలిగే ఆదాయము 14గా, అయ్యే ఖర్చు 14గా ఉంది. రాజ్యపూజ్యము 3గా, అవమానం 1గా ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసేంతవరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు. మకర రాశికి చెందిన వ్యక్తులలో కొందరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే ఎదుటివారి మాటలను విని వాస్తవాలను తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు. కానీ మకర రాశి వారికి చెందిన వారు తమ లోపాన్ని గుర్తించిన తర్వాత వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. చేసిన తప్పులను అంగీకరిస్తారు. చేసిన తప్పును మళ్ళీ చేయరు. మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వీరి జాతకం ప్రకారం వీరికి 2024వ సంవత్సరంలో మిశ్రమ ఫలితాల నుండి శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సమస్యలను అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశిలో గురువు 5వ ఇంట లగ్నాధిపతిగా ఉన్నాడు. శని 2వ ఇంట బలహీనంగా ఉన్నాడు. దీని ప్రభావం వల్ల మీకు అంతా బాగానే ఉంటుంది. ఏ పని చేసినా బ్యాలెన్స్గా ఉంటారు. పట్టుదల, సామర్థ్యాలు పెరుగుతాయి. ఎంతటి వారిని అయినా సరే లొంగదీసుకోగలుగుతారు. ఆదాయం, ఖర్చు రెండూ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ నెల మీకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి. మీ నమ్మకం, మీ ఆత్మీయ బలం మిమ్మల్ని కాపాడుతాయి. ఈ 2024వ సంవత్సరంలో మకర రాశి వారికి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో కూడా చూద్దాము. మకర రాశి వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మొదలు కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కానీ చివరిలో సమస్యలు తగ్గిపోతాయి. ఆగస్టు నెల వరకు కుటుంబ పరంగా సమస్యలను ఎదుర్కొంటారు. తర్వాత వాటిని పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. పుణ్య కార్యాలలో పాలు పంచుకుంటారు. మీ పేరు ప్రఖ్యాతలు లోకం గుర్తిస్తుంది. సాంఘిక అభివృద్ధి కలుగుతుంది. మీరు ఎంత దైవారాధన చేస్తే అంత మహోపకారాన్ని పొందుతారు. స్థిర ఆస్తులను వృద్ధి చేసుకుంటారు. గృహ మార్పులు, స్థాన మార్పులు చేస్తారు. పాత ఇంటిలో కొన్ని మార్పులను చేస్తారు. దొంగల వల్ల స్వల్పంగా నష్టాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ 2024వ సంవత్సరంలో మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు బాగుండదు. పనిభారం పెరుగుతుంది. అలసట, శ్రమకు తగ్గ గుర్తింపు పొందలేరు. అపవాదులు, అనేక సమస్యలు. మనసు స్థిమితంగా ఉండదు. దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి అనుకూలంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ద్వితీయార్థంలో జీతం పెరుగుతుంది. మరొక కంపెనీకి మారుతారు. నిరుద్యోగులకు సెప్టెంబర్లో ఉద్యోగాలు లభిస్తాయి. జీవన సౌఖ్యం కలదు. స్థిరాస్తులను పొందుతారు. కార్మికులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఇక వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం శని బలం వల్ల బాగుంటుంది. ఆశించినంత మేర లాభాలు కలుగుతాయి. బంగారము, వెండి మొదలగు వ్యాపారాలు చేసేవారికి ఆగస్టు నుండి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి సమయము. రెట్టింపు లాభాలను పొందుతారు. బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంది. సరుకులు నిల్వ చేయు వారికి విశేష లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారికి బిల్స్ త్వరగా వస్తాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి బాగుంటుంది. వ్యాపారంలో మంచి రాణింపు చూస్తారు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి సెప్టెంబర్ నుంచి లాభాలు కలుగుతాయి.
చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలము. తీసుకున్న లోన్స్ను చెల్లిస్తారు. రైస్ మిల్లర్స్కు బాగుంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు గురుబలం కారణంగా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. శని వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చదివింది చదివినట్లు మర్చిపోతూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో పరీక్షలు బాగా రాయలేకపోతారు. మంచి ర్యాంకు పొందలేరు. కానీ సెప్టెంబర్ నుండి మీకు బాగుంటుంది. చదువులో ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగా పండుతుంది. సెప్టెంబర్ నుండి వాతావరణ అనుకూలత కలిగి అప్పుల నుండి విముక్తి పొందుతారు. కౌలుదారులకు పర్వాలేదు. చేప రొయ్యల చెరువుల వారికి సెప్టెంబర్ తర్వాత విపరీతంగా లాభాలు కలుగుతాయి. అన్ని రంగాలలో వారికి బాగుంటుంది. ఇక రాజకీయ రంగాలలో ఉన్నవారికి శనిబలం వల్ల తిరుగుండదు. మీ మాటే ప్రతి విషయంలోనూ కూడా నెగ్గుతుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో మంచి పేరు సాధిస్తారు. పదవి లభించును. ఎన్నికలలో పోటీ చేస్తే తప్పనిసరిగా విజయం కలుగుతుంది. శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తారు, కానీ విఫలమవుతారు. ఆర్థికంగా మాత్రం రాజకీయ నాయకులకు నష్టం కలుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. గతంలో లేని విధంగా జీవిస్తారు. సినీ రంగంలో ఉన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకుంటే మంచి గుర్తింపును సాధిస్తారు. విజయాలు సాధించటం వల్ల ప్రభుత్వం నుండి అవార్డులు, రివార్డులు పొందుతారు. కానీ ఆర్థిక పరంగా కొన్ని నష్టాలైతే మాత్రం కలుగుతాయి. డబ్బును కోల్పోతారు. ప్రజలలో మంచి పేరును, గుర్తింపును సాధించుకుంటారు. ఈ సంవత్సరం మకర రాశికి చెందిన స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం లభిస్తుంది. మీ పేరు మీద ఆస్తులను కొంటారు లేదా వస్తు వాహనాలు కొంటారు. వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం కలుగుతుంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి 2024వ సంవత్సరంలో జీవనం బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల కుటుంబ జీవనం బాగుంటుంది. సాంఘికంగా మంచి స్థితి లభిస్తుంది. మీపై ఇతరులు ఈర్ష్య, ద్వేషం కలిగి ఉంటారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరంలో మీరు ముఖ్యంగా చేయవలసింది శివ ఆరాధన. శివునికి అభిషేకాలు జరిపించాలి. దైవ కార్యక్రమాలలో ఎంత ఎక్కువ పాలు పంచుకుంటే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఇక మకర రాశికి 2024వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు నెలవారీ ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి నెల మకర రాశికి చెందిన వ్యాపారస్తులకు బాగుంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. జనవరి నెలలో ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఫిబ్రవరి నెలలో శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ఆందోళనలు పెరుగుతాయి. సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. మార్చి నెలలో అన్ని రకాల వారికి బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఉద్రేక పడతారు. కోపం విపరీతంగా వస్తుంది. ఏప్రిల్ నెలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రమోషన్స్ పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. రాజకీయ రంగంలోని వారికి బాగుంటుంది. మే నెలలో వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలత, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సంతాన సౌఖ్యము, శత్రుజయం, ప్రతి విషయంలో అనుకూలత లభిస్తుంది. ఇక జూన్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది, కానీ ఖర్చులు పెరిగిపోతాయి. జూన్ నెలలో నమ్మిన వారి వల్ల మోసపోతారు. అప్పులు చేస్తారు. జూలై నెలలో సమస్యలు ఎక్కువ అవుతాయి. సమస్యలను కోరి తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి. ఆరోగ్య భంగాలు కలుగుతాయి. మరణ వార్తలు వినే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సోదర మూలక ధన వ్యయం కలుగుతుంది. పనులు పూర్తి కాక ఇబ్బందులు కలుగుతాయి. అక్టోబర్ నెలలో అన్ని రంగాల్లో వారికి యోగకారకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రులతో ఉన్న గొడవలు తగ్గుతాయి. కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. నవంబర్ నెల ప్రథమార్థం చాలా బాగుంటుంది, కానీ ఆర్థిక సమస్యలు ఉంటాయి. సంతాన లాభం, శత్రు జయం కలుగుతాయి. సమస్యల నుండి బయటపడి ఆనందంగా జీవిస్తారు. ఇక డిసెంబర్ నెలలో స్వల్పంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రతి చిన్న విషయానికి కోపావేశాలకు గురి అవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శారీరక గాయాలు అవుతాయి. స్త్రీలకు శస్త్రచికిత్స జరుగుతుంది. ఇవి 2024 జనవరి నుండి
ఫిబ్రవరి వరకు మకర రాశి వారి రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.